పాపం పల్లెటూరులో చేయబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. కాంగ్రెస్ మొదలు చదువుకున్న మేధావులు ముందే పసిగట్టి హైదరాబాద్లో ఒక సీట్ ఇవ్వలేదు. అమాయకులైన పల్లె ప్రజలు మోసపోయారు, హైదరాబాద్ని కూడా ముంచారు. అంటే అర్థమైందంటే వంశీ సౌరవ్ అర్థమైందంటే ఈ కాంగ్రెస్కి హైదరాబాద్లో ఒక సీట్ ఇచ్చిండ్రు ప్రజలు. ఎందుకంటే గత 9.5 సంవత్సరాలలో ఒక ఊహించని డెవలప్మెంట్, అంటే మరింత శరవేగంగా హైదరాబాదు ఘనత కావచ్చు, కీర్తి కావచ్చు పెరిగింది. దాంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు గ్రహించింది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ ప్రజలు గ్రహించిండ్రు. గత పాలకుల పాలనలో హైదరాబాద్లో ఏ విధమైన హత్యలు ఉండేటివి, అరాచకాలు ఉండేటివి, కబ్జాలు ఉండేటివి అనేది హైదరాబాద్ ప్రజలు బాగా ఆలోచించారు. హైదరాబాద్లో శాంతి భద్రతలతో పాటు తాగునీరుతో పాటు కరెంటు, ఈ అంశాలను బాగా అర్థం చేసుకొని ఈ హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కు ఒకటే సీట్ ఇచ్చిండ్రు, బీజేపీకి అస్సలే ఇవ్వలేదు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళనే ఎక్కువగా గెలిపించే ప్రయత్నం చేసిండు. ఇక అటుపోతే పల్లె ప్రజలు ఇందుకు భిన్నంగా కేసీఆర్ ఎమ్మెల్యేల మీద పగబట్టి, కేసీఆర్ ఎమ్మెల్యేల మీద కోపంతో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి వాళ్ళ తిప్పలు వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళే తెచ్చుకున్నారు అనేది ఇక్కడ వంశీ పెట్టిన మెసేజ్ యొక్క అర్థం. అందుకే పాపం పల్లెటూరు చేయబట్టి హైదరాబాద్ ప్రజలు మోసపోయిన్లు, అదేవిధంగా పల్లె ప్రజలు కూడా మోసపోయిన్లు అనే విషయాన్ని కూడా ఇక్కడ వంశీ పెట్టడం జరిగింది. 100% అసలు పల్లె ప్రజలు మరింత ఎక్కువ ఆశపడ్డారు. అదేవిధంగా కేసీఆర్ ఎమ్మెల్యేలు కూడా తప్పులు చేయలేదు అంటలేము. 100% కేసీఆర్ ఎమ్మెల్యేలు తప్పులు చేసిండ్రు. కేసీఆర్ కంటే కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలు గ్రామాల ప్రాంతాల్లో రెచ్చిపోయిన్లు. ఒక్కొక్కరు 2 సార్లు గెలిచే వరకు ఇక వాళ్ళ కండ్లు నెత్తికెక్కినాయి. ఇక ఇటు కార్యకర్తలకు అందుబాటులో లేరు, అటు ప్రజలకు అందుబాటులో లేరు. కేవలం ప్రజలు పగబట్టి ఎందుకు కూడా కొట్టిందంటే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇదే కార్యకర్తలను కూడా పట్టించుకోలే వాళ్ళు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలను ఓడగొట్టిండ్లు, బీఆర్ఎస్ ఓడిపోయింది.